భారత్ అమెరికాలో ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్ కు చేరింది. మధ్యంతర ఒప్పందం అతి త్వరలో కుదరనుందని సమాచారం. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. చాలా వరకు ఉత్పత్తుల విషయంలో ఇంతకు ముందే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినా వ్యవసాయ పాడి ఉత్పత్తులకు అనుమతి, సుంకాల తగ్గింపుపై భారత్ మెత్తబడడం లేదు. ఇక యాపిల్స్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, కొన్ని రకాల ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో పాటుగా పలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. అయితే జన్యు మార్పిడి ఉత్పత్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. తమ రైతాంగ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటోంది భారత్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, గుడ్ మార్నింగ్ సునీత. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి ట్రేడ్ డీల్ అనేది ఇరు దేశాల మధ్యలో చాలా రోజుల నుంచి ఉన్నతాధికారులు ఇక్కడ నుంచి కార్యదర్శులు వెళ్లడం, అక్కడ వాళ్ళు ట్రంప్ కు సంబంధించిన కార్యదర్శులు, వైట్ హౌస్ సంబంధించిన కార్యదర్శులతో చర్చలు జరపడం అయితే చాలా నెలలు జరగడం జరుగుతుంది. వాణిజ్యం పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలో అయితే భారత బృందం పలుమార్లు అమెరికా వాషింగ్టన్ చర్చలు అయితే జరపడం జరిగింది. ఈ క్రమంలో మధ్యంతర ఒప్పందానికి అనే మినీ ట్రేడ్ డీల్ కి అయితే ఉన్నతాధికారులు ఓకే చెప్పినట్టయితే ప్రజెంట్ అయితే తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాలు అంటే అఫీషియల్ గా నోట్ అయితే రాలేదు. చాలా వరకు భారత్ ఉత్పత్తులపై 10% కనీస సుంకానికి భారత్ అంగీకరించింది. అయితే కొన్ని రకాల ఉత్పత్తులపై గంపగుత్తగా కాకుండా కాస్త తక్కువగా వేయాలని ప్రతిపాదించడం, దీనికి అమెరికా అంగీకరించడంతో భారత్ పై సుంకాలు సగటున 11.5% అయితే అవుతాయని అయితే అంచనా వేయడం జరిగింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తుల పైన అయితే 5 నుంచి 8% వరకు టారిఫ్ ఉండొచ్చు. సగటున ఉంటే 7% వరకు అయితే ఉండొచ్చు అని చెప్తున్నాం. ముఖ్యంగా ఆపిల్స్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, కొన్ని రకాల ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో పాటు పలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకైతే భారత్ ఓకే చేసినట్టయితే ప్రజెంట్ తెలుస్తుంది. జన్యు మార్పిడి ఉత్పత్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము ఈ ట్రేడ్ డీల్ అనేది ఇండియా అండ్ యుఎస్ పైన ట్రేడ్ డీల్ అనేది చాలా చర్చలు అయితే జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మెక్సికో అండ్ యూరోప్ పైన అయితే 30% టారిఫ్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం అనేది ఇండియాకు పెద్ద ఒక అంటే ఇండియా కనే కాదు గ్లోబల్ వైజ్ కూడా ట్రేడ్ మార్కెట్ అయితే బాగా దెబ్బతినడం జరిగింది. సో దాని ద్వారా ఏమైందంటే మార్కెట్ అయితే కంటిన్యూగా పడిపోవడం జరిగింది. మనం నిన్న కాకుండా లాస్ట్ 3 days చూస్తే మార్కెట్ అయితే కంప్లీట్ పడిపోవడం అయితే అబ్జర్వ్ చేసినాము. సో ఆ విధంగా స్టాక్ మార్కెట్లు కూడా కొంచెం కోలుకోలేకపోవడం అయితే చూస్తున్నాం. అంటే వాలిటాలిటీగా ఉండడం, చాలా రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు వాలిటాలిటీగా ఉండడం అయితే చూసినాం. ముఖ్యంగా ఐటీకి సంబంధించి అండ్ ఫార్మాకి సంబంధించి ఆటోమొబైల్ సెక్టార్ లో అయితే బాగా ప్రెషర్ అయితే కనిపించిందని చెప్పాలి. సో ఈ మినీ ట్రేడ్ డీల్ అనేది ఒప్పందం ఓకే అయితే మాత్రం మార్కెట్ అయితే మంచి పాజిటివ్ మోడ్ లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ Q1 రిజల్ట్స్ ఉన్నాయి, అవి కొంచెం మనకు ఊతమిస్తే ఓవరాల్ గా మార్కెట్లు మంచి మూవ్మెంట్లను అయితే రావచ్చు. అండ్ ట్రంప్ సుంకాలకు సంబంధించి చూస్తే ఇరు దేశాల మధ్య అయితే సుదీర్ఘంగా అయితే చర్చలు అయితే జరగడం జరుగుతుంది. ఇంతకు ముందు పరస్పరం సానుకూలత వ్యక్తమైన వ్యవసాయ పాడి ఉత్పత్తులపై అయితే అనుమతి సుంకాలపై భారత్ అయితే గట్టిగా నిలబడడం, సో ట్రంప్ దానికి సంబంధించిన ట్రంప్ కూడా గట్టిగా ధీటుగా జవాబు ఇవ్వడం, అంటే మనతో మాట్లాడకుండా డైరెక్ట్ మెక్సికో అండ్ యూరోప్ పైన అయితే డైరెక్ట్ గా 30% వేయడం అనేది మిగతా దేశాల పైన కూడా ఎఫెక్ట్ పడడం, అన్ని దేశాల పైన కూడా అలాగే ఉంటుందని ఒక కొలిక్ రావడం అయితే జరిగింది. కానీ ప్రజెంట్ మన వాణిజ్య ప్రత్యేక కార్యదర్శి అక్కడ బృందం అక్కడ వెళ్ళడం, వాళ్ళతోని ట్రేడ్ చర్చలు జరపడం అనేది కొంచెం ఫలించే దిశకే వచ్చినాయని అయితే చెప్పాలి. అయితే రవిప్రసాద్, నిన్న ఏవైతే స్టాక్స్ కూడా లాభాల్లో ముగిస్తాయి కానీ ఈ రోజు పూర్తిగా నెగిటివ్ లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? నిన్న మెయిన్ గా లాభాల్లో మెయిన్ రావడానికి కారణం చూసుకుంటే అంటే లాస్ట్ 3 days నుంచి లోకి వెళ్ళిన స్టాక్స్ అన్ని కూడా అంటే వాళ్ళు డిప్ అండ్ బై పరంగా ఇన్వెస్టర్లు అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఎఫ్ఐలు అండ్ డిఐఏలు కొనుగోలు సైడ్ ఉండడం అనేది మార్కెట్ కు బాగా కలిసి వచ్చిన అంశం.
అంటే వాళ్ళకు ట్రేడ్ డీల్ సంబంధించి మినీ ట్రేడ్ డీల్ సంబంధించి ముందే ఒక న్యూస్ రావడంతో లాస్ట్ ఒక గంట అంటే ఫస్ట్ హాఫ్ లో కాకుండా సెకండ్ హాఫ్ లో మాత్రం మొత్తం బయింగ్ సైడ్ వెళ్ళడం అనేది మార్కెట్ కి కలిసి వచ్చిన అంశం. సో ఓవరాల్ గా మార్కెట్ అయితే పాజిటివ్ గా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ ఎఫ్ఐఎల్ డిఎల్ఐలు నిన్న కొనడం అంటే రిటైల్ ఇన్వెస్టర్ల కంటే ఇన్స్టిట్యూషన్స్ కొనడం వల్లనే మార్కెట్ నిన్న పుంజుకోవడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఆ విధంగా నిన్న ప్రాఫిట్ బుకింగ్ నిన్న బయ్యింగ్ లో ఉన్న వాళ్ళంతా ఈ రోజు మళ్ళీ ట్రేడ్ డీల్ మరి అంటే అఫీషియల్ నోట్ రాకపోవడం అనేది మరి నెగిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇంకోటి చూసుకుంటే అమెరికాలో ద్రవ్యోల్బణం అనేది పెరగడం మన దగ్గర తగ్గడం అనేది జరిగింది. అది మనకు ప్రధాని చెప్పాలంటే గుడ్ న్యూస్ గానే భావించవచ్చు. సో యుఎస్ మార్కెట్స్ అండ్ ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడ్ అవ్వడం. సో మనకు ఆల్రెడీ నిఫ్టీ ఇండికేషన్ ఇచ్చింది నెగిటివ్ అంటే ఒక 100 పాయింట్లు అయితే నెగిటివ్ మార్కెట్ స్టార్ట్ అవుతుండొచ్చు అని చెప్తుంది. ముఖ్యంగా ఫార్మా, ఆటో అండ్ ఐటీకి సంబంధించిన సెక్టార్లు అయితే బాగా ప్రెజర్ లో ఉండొచ్చు. చూసుకుంటే గోల్డ్ రిజర్వ్లు కూడా లాస్ట్ ఒక 4 డేస్ నుంచి అయితే పెరగడం కూడా అబ్జర్వ్ చేసినాం. సో ప్రజెంట్ అయితే అనిశ్చితిగానే ఉంది. కానీ ఈ ట్రేడ్ డీల్ అఫీషియల్ నోట్ వస్తే మాత్రం మనకు మంచి గుడ్ బై స్టార్ట్ అయినాయని చెప్పి స్టాక్ మార్కెట్. నెక్స్ట్ చూసుకుంటే Q1 రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఐటీ సెక్టర్ అంతా మనకు ఆశాజనకంగా లేకపోయినా బ్యాంకింగ్ సెక్టర్ మంచిగా పుంజుకోవచ్చు అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. అయితే రవిప్రసాద్, మరోపక్క అటు ఏదైతే వ్యవసాయం అదేవిధంగా పాల ఉత్పత్తులకు సంబంధించి అమెరికా ఎంత ప్రయత్నించినా భారత్ ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎంత మేర సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి జన్యు మార్పిడి వాటికి సంబంధించి అయితే ఎట్టి పరిస్థితుల్లో అగ్రికి సంబంధించిన వాటిలో అయితే మన గవర్నమెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అంకాలకైతే ఒప్పుకోవడం లేదు. మెయిన్ మనం బేసే ఇండియా బేసే అగ్రి బేస్. సో వాటిని మనం వాటికి సంబంధించిన వాటిలో తగ్గిస్తే మన రెవెన్యూ మొత్తం దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది అనేసి అంటే ఆల్రెడీ వ్యవసాయంలో ఉన్న వాళ్ళు కూడా దాని నుంచి ఎగ్జిట్ అయిపోతారు అనేసి అంటే ఎక్స్పర్ట్ చెప్పే వాదన ఏంటంటే అగ్రికి సంబంధించిన వాటిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇండియా తగ్గదు అనేసి చాలా రోజుల నుంచి చెప్పడం జరిగింది. అఫీషియల్ నోటు కూడా డైరెక్ట్ ట్రంప్ కు సంబంధించి వైట్ హౌస్ సంబంధించిన అధికారులు ఇవ్వడం కూడా జరిగింది. సో అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించింది అయితే భారత్ ఏ విషయంలో కూడా తగ్గే విషయం అయితే ఉండదని అయితే చెప్తున్నారు సునీత. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.